నమస్కారం. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ప్రతిసారి ప్రతి సిచ్యువేషన్ లో మనం ఆన్సర్ ఇవ్వడం అవసరమా? లేదా కొన్నిసార్లు మౌనం కూడా సమాధానంగా మారుతుందా? ఇది నేను కాదు, 2000 ఏళ్ల క్రితం అర్థశాస్త్ర రచించిన మహాతత్వవేత్త అయిన చాణక్య గారు మౌనానికి ఉన్న శక్తి గురించి చెప్పారు. అదేంటో మనం ఇప్పుడు చూద్దాం. ఇప్పుడున్న మోడర్న్ సొసైటీలో చాణక్య గారు చెప్పిన సైలెన్స్ ఇంకా దాని యొక్క శక్తి గురించి అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి జాగ్రత్తగా వినండి. ప్రపంచంలో అందరూ మాట్లాడుతూనే ఉంటారు, కానీ గెలుస్తున్న వారు మౌనం శక్తిని తెలుసుకున్నవారే. మీరే చూడండి, సింహం అడవిలో ఉన్న ప్రతిసారి గర్జించదు, కానీ గర్జించిన ఒక్కసారైనా సరే ప్రపంచం అంతా వినిపిస్తుంది. అలాగే ఒక తెలివైన వ్యక్తి ప్రతిసారి మాట్లాడు, అవసరం ఉన్నప్పుడే మాట్లాడతాడు. గుర్తు పెట్టుకోండి, ప్రతి ఆర్గ్యుమెంట్ కి రిప్లై ఇవ్వడం గెలుపు కాదు. కొన్నిసార్లు సైలెన్స్ ఇట్ సెల్ఫ్ ఇస్ ద మోస్ట్ పవర్ఫుల్ ఆన్సర్. కోపం వచ్చినప్పుడు మౌనమే మిమ్మల్ని రక్షిస్తుంది. ఎందుకంటే ఒక్క మాట చాలు మీరు జీవితంలో విలువైంది కోల్పోవడానికి. కానీ ఒక్క నిమిషం మౌనం మాత్రం మీ రిలేషన్షిప్స్ ని కాపాడగలదు. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, మాటలు మీ తెలివిని చూపిస్తాయి, కానీ మీ మౌనం మీ గొప్పతనాన్ని ప్రపంచానికి పరిచయం చేస్తుంది. ఆలీకుండా అర్థం లేని శబ్దం చేస్తే విలువైన వజ్రం మాత్రమే నిశ్శబ్దంగా మెరుస్తుంది. ఎవరో మీద మీకు కోపం వచ్చినప్పుడు మౌనంగా ఉండండి. ఎవరో మిమ్మల్ని అవమానించినప్పుడు మౌనంగా ఎదగండి. ఎవరో మిమ్మల్ని తప్పుగా అర్థం చేసుకుంటుంటే మౌనంగా విజయం సాధించండి. అరిస్తే ప్రజలు వింటారు, కానీ మౌనంగా గెలిస్తే ప్రపంచమే గుర్తిస్తుంది. అన్నిసార్లు రియాక్ట్ అవ్వకండి, అండ్ రెస్పాండ్ కూడా అవసరం లేదు. కొన్నిసార్లు మీ మౌనమే మీ అత్యంత బలమైన సమాధానమని మర్చిపోకండి. మీ మౌనమే మీ బలం, మీ బలమే మీ విజయం. మీ మౌనానికి ఉన్న శక్తిని మీరు కూడా నమ్ముతున్నారా? ఈ వీడియో మీద మీ వ్యూస్ అండ్ ఒపీనియన్స్ నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ టైం.